ఇది ఎంత కాస్ట్? 100 మేడం. మా దగ్గర పెన్సిల్ పౌచెస్ ఉన్నాయి 60 రూపీస్ నుంచి. చేసిన ఐటమ్స్ వాళ్ళకి నచ్చదు, ఓకే. అది కొనలేకపోతారు. చూడండి హ్యాస్టీస్ పెయింటింగ్ వేసినట్టుంది, కానీ ఇది పెయింటింగ్ కాదు. ఇన్ జనరల్గా మనం డెకరేటివ్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు చాలా చూసీగా తీసుకుంటాం. అదేంటంటే కొంచెం యూనిక్గా ఉండాలి, అండ్ కొంతమంది ఏంటంటే కంప్లీట్గా హ్యాండ్మేడ్గా ఉంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఈ హ్యాండ్మేడ్ స్టాల్ చాలా యూజ్ అవుతుంది అనిపించింది. సో అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు చేసిన ఆర్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తా. హాయ్ అండి. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఆంధ్ర ఏలూరు జిల్లా నుంచి వచ్చాను. ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది మేడం. నీ పేరేంటి? శిరీష మేడం. శిరీష. సో ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు శిరీష? ఇది 2 months తీసుకున్నాం మేడం. 2 monthsలో పర్ఫెక్షన్. ఇప్పుడు ఇక్కడ మాకు కనిపించే స్టాల్ అన్ని కూడా మీరు చేసినవేనా? మేము చేసినాం. మీరు చేసినవి. సో ఏం చదివావు అసలు ఇంటర్లో? ఇంటర్ బైపీసీ మేడం. సో బైపీసీ నుంచి ఎందుకు మళ్ళీ ఆర్ట్స్ వైపు మళ్ళీండ్రు మీరు? నాకు 10th నుంచి ఇదంటే చాలా ఇంట్రెస్ట్ మేడం. అంటే మన చేతులతో మనం చేసుకోవచ్చు, మంచి డిజైన్స్ చేసుకోవచ్చు. ఇంట్లో అమ్మ కూడా మిషనే కుట్టిద్ది మేడం. అయితే అమ్మ ద్వారా ఇట్లాగా కొన్ని చిన్నవి చెప్తా ఉంటే అట్లా నేర్చుకుంటా ఇంకా ట్రైనింగ్ తీసుకున్నాను మేడం. సో స్టడీస్ కంటే దీనిపైన ఫ్యూచర్ ఉందనిపించింది? అవును మేడం, ఫ్యూచర్ ఉన్నట్టు అనిపించింది. సో ఇదనమాట, మనం ఏం చదువుతున్నాం కాదు, మన ఫ్యూచర్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడం మోర్ ఇంపార్టెంట్. సో ఇదేంటి? పిల్లో కవర్ మేడం. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి 250 అలా పడుతుంది మేడం. ఓకే. సో దీనిపైన చేసిన కుట్టంతా మీరేనా? అవును మేడం. ఓకే. ఇది వాషబుల్లేనా మరి? వాషబుల్లే మేడం. సో ఇంత హెవీ వర్క్ చేసిండ్రు, వాషబుల్ అంటున్నారు, మళ్ళీ కలర్స్ అట్టి ఏం పోవు? ఏం పోవు మేడం. ఏం పోవు. సో ఏంటి ఈ కుట్టు ఏంటి? ఇది లాంగ్ స్టిచ్ మేడం. ఇది ఫ్రెంచ్ నాట్స్. ఇది లాంగ్ స్టిచ్ మేడం. ఓకే. మొత్తం ఎన్ని రకాల కుట్లు ఉంటాయి అసలు? 25 ఉంటాయి మేడం. 25. సో 25 కూడా నేర్చేసుకున్నారు? నేర్చుకున్నాం మేడం. సో ఫస్ట్ అతను ఏం నేర్చుకుని చెప్పే బదులు అసలు ఏం ఐటమ్స్ అమ్ముతున్నారు అండ్ వాటి రేట్ అయితే చూద్దాం. ఇగో ఇదైతే ఫస్ట్ కుషన్ కవర్స్ లేదంటే పిల్లో కవర్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది 250 రూపీస్ అంట. సో నేను చూపించే ఒక డిజైనే కాదు, ఇందులో నంబర్ ఆఫ్ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇదొకటి. అండ్ మీకు చెప్పినా కదా డెకరేటివ్ ఐటమ్స్ అని. సో వాల్ హ్యాంగ్, సో ఇట్లా హాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే వైడ్ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 300 రూపీస్ అనమాట. సో అసలుకి ఇంకా మనకు డస్ట్ పడుతుంది, దాన్ని ఎట్లా వాష్ చేయాలి అట్లాంటివి లేకుండా మంచిగా వాష్ చేసి పెట్టుకోవచ్చు కదా. ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు యూజ్ చేసినది కూడా కాటన్ క్లాత్ కాబట్టి అసలు దాని గురించి మనకు టెన్షనే అవసరం లేదు. సో ఓన్లీ రోజైనా ఇంకేం లేదా అనుకునే వాళ్ళ కోసం ఇది చూడండి. ఎలిఫెంట్స్ చాలా ట్రెండింగ్ అయిపోయినాయి కదా ఎలిఫెంట్స్. సో అట్లాంటి ఎలిఫెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇంకొంతమంది ఏంటంటే ఈ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఒక థీమ్తో ఏర్పాటు చేసుకుంటారు ఇంట్లో. అంటే వచ్చిన వాళ్ళకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటారు కదా. సో అట్లా మెసేజ్ ఇవ్వాలి అనుకునే వాళ్ళ కోసం ఆ మెసేజ్ ఓరియంటర్ కూడా కొన్ని చేశారు. సో అందులోనే ఇది. సో వాటర్ నెసెసిటీ ఏంది అని చెప్పాలి అని అంటే ఇగో ఇదొక్కటి పిక్చర్ మనకు చూపిస్తే చాలేమో. సో అట్లా దీన్ని చేసారు. సో చూడడానికి హ్యాస్టీస్ పెయింటింగ్ వేసినట్టుంది, కానీ ఇది పెయింటింగ్ కాదు. మీకు విజువల్స్లో ఎట్లా కనిపిస్తుందో నాకైతే తెలియదు. కాకపోతే నియర్గా మీరు వచ్చి దీన్ని చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఇది చేత్తో చేసిన కుట్లలా మీకు కంప్లీట్గా కనిపిస్తాయి అనమాట. అందులో డౌటే లేదు. ఇది 100% హ్యాండ్మేడ్ అనమాట. సో ఇట్లా ఎవరైనా అట్లా థీమ్తో పెట్టుకోవాలి ఇంట్లో అనుకుంటే ఇట్లా చేసిస్తుంటారు. అండ్ ఆ థీమ్ ఓరియంటెడ్ పెట్టుకునే వాళ్ళ కోసం మీకు ఇంకొకటి, ఇక్కడ ఇంకొక చిలుక ఉంది. అండ్ ఎవరైనా ఇంట్లో ఇగో ఇట్లా పెట్టుకోవాలి అని అనుకుంటే ఇన్ జనరల్గా మనకి ఒరిస్సా ఆర్ట్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి ఒరిస్సా ఆర్ట్స్లో ఇగో ఇది ఒక విమెన్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా ఇక నేను చెప్పుకుంటూ పోతే ఇక్కడ నేను మినిమం ఇదో ఒక వీడియో నేను ఒక 20 నిమిషాలు చేయలేము. అన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్ మనకి వాల్ హ్యాంగర్స్కి అయితే ఉన్నాయి. సో అవైతే మీరు వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోండి. నేను కొన్ని మాత్రం డిజైన్స్ మీకు చూపించా. సో ఇవి కాకుండా ఏమున్నాయి అంటే పిల్లో కవర్స్ చూపించిన కదా. ఆ తర్వాత ఇదో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది నాప్కిన్. సో రెగ్యులర్గా మనం నాప్కిన్స్ యూజ్ చేస్తూనే ఉంటాం, దాన్ని వాష్ చేస్తూనే ఉంటాం కదా. సో అట్లాంటి నాప్కిన్సే ఇప్పుడు వీళ్ళు హ్యాండ్మేడ్లో తీసుకొని వచ్చారు. సో హ్యాండ్మేడ్ డిజైన్స్తో. ఇది ఎంత కాస్ట్? 100 మేడం. 100 రూపీస్ అట. సో బయట కాస్ట్తో ఇక్కడ పెద్దగా నాకైతే చేంజ్ కనిపిస్తలేదు, ఎందుకంటే ఈ సైజ్ ఆఫ్ నాప్కిన్ బయట కూడా 80-85 ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఒక 10 రూపాయలు ఎక్కువ, 15 రూపాయలు ఎక్కువ అంటే దీనికి ఇచ్చే సైడ్ బార్డర్ కావచ్చు, వీళ్ళు చేతితో చేసిన ఈ ఫ్లవర్ డిజైన్స్ కావచ్చు.
సో అట్లా. సో నాప్కిన్స్లో కూడా ఏమైనా డిజైన్స్ ఉన్నాయా లేదంటే ఓన్లీ ఫ్లవర్స్తో వేసారా? ఇవ్వండి మేడం, చిన్న నాప్కిన్స్. సో చిన్న బుజ్జి నాప్కిన్స్ అట. సో నాప్కిన్స్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఒకదానికి మనం ఇందాక లేస్ చూస్తే ఇక్కడనేమో అవుట్ బార్డర్ ఇచ్చి మధ్యలో ఫ్లవర్స్ వేసారనమాట. సో ఇట్లా వైడ్ నంబర్ అంటే నంబర్, అది ఇందాక 100 చెప్పారుగా, ఇదైతే 50 రూపాయలే. ఇంకా 30 రూపీస్ నాప్కిన్స్ కూడా ఉన్నాయి. ఇది 30 రూపీస్. సో ఇవి నాప్కిన్ సెక్షన్స్. తర్వాత ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయా శిరీష మీ దగ్గర? ఇదా? అవి మేడం ఈ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చేసింది. అబ్బా ఎంత ముద్దుగుని చూడండి, కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఇది స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేశారు. అండ్ దీనిపైన చూసిరు కదా, ఇట్లాంటి బ్యాగ్స్ చాలా యూనిక్గా కనిపిస్తాయి మనం యూజ్ చేసినప్పుడు కూడా, చాలా బాగుంది. అండ్ వీటితో పాటు చిన్న చిన్న పర్సెస్ కావాలి మనం, చిన్నగా సెల్ ఫోన్స్ లేదంటే చిన్న షాపింగ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనుకుంటే, సో ఇది వచ్చేసి 200 రూపీస్. బ్యాగ్ ఎంత? బ్యాగ్ 250 మేడం. ఈ బ్యాగ్ 250 అండ్ ఇది 200 రూపీస్ అంటే దీని వెనకాల కాస్ట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. నాకు కూడా తెలీదు, కాకపోతే ఎంత బ్యూటిఫుల్గా చేశారు కదా. ఇది కంప్లీట్గా వాళ్ళు హ్యాండ్తో రెడీ చేశారు అనమాట. అండ్ ఇదేంటి? టేబుల్ మ్యాట్. టేబుల్ మ్యాట్. ఇది నిజంగా మీకు విజువల్స్లో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం తెలుసు. ఇది మిషన్ పైన వేసారా చేత్తోనే వేసాం మేడం. చూడ్డానికి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే, మెషిన్ పైన వేస్తే ఎంత నీట్ ఫినిష్ వస్తుందో అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది. అందుకని నాకు డౌట్ వచ్చి అడిగా వెదర్ మెషినా హ్యాండ్ మేడా అని. సో హ్యాండ్ మేడ్ అని చెప్తుండ్రు. హ్యాండ్ మేడ్తో పాటు ఇగో బార్డర్స్ కూడా ఇచ్చారు చూడండి. సో ప్లెయిన్గా వదిలేకుండా దీనికి కూడా కొంత బార్డర్ కూడా ఇచ్చారు. సో ఇది టేబుల్ కవర్ అట. బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను. ఫ్రంట్ ఎంత నీట్గా ఉందో బ్యాక్ కూడా ఫినిషింగ్ వర్క్ అంతే నీట్గా ఉంది. ఎక్కడ జిగ్ కావచ్చు అట్లా ఏం లేకుండా ఉందన్నమాట. చాలా నీట్గా ఇచ్చారు బ్యాక్. సో ఇదెంత? ఇది 450 అలా పడుతుంది మేడం. ఇది 450. వాషబులే కదా? వాషబుల్. సో ఇక్కడ ఏవైనా వాషబులే. సో ఇంకొక మీకు విషయం చెప్పాల్సింది ఏంటంటే, డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడ వాషబుల్. మన ఏదైతే ఫ్రేమ్స్లో కనిపిస్తుందో అందులో ఉండే క్లాత్ మంచి మళ్ళీ వాష్ చేసేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎంత కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు అది? 400 మేడం. 400, 300, 400 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ రింగ్స్లో కూడా ఉన్నాయి. అంటే ఇట్లాంటివి కొంతమంది ఇష్టపడకపోతే హ్యాస్టీస్ ఎట్లయితే న్యాచురల్గా వాళ్ళు వేస్తారో ఆ రింగ్స్తో పాటు ఇచ్చేస్తున్నారు అనమాట. సో అవి కూడా ఉన్నాయి. ఇంకా ఏం కావాలి అనేది యూ డిసైడ్ అండ్ యూ చూస్. కంప్లీట్గా అయితే ఇక్కడ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అయితే నాకు అనిపిస్తున్నాయి అనమాట. సో ఇది హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్లో పర్సెస్ కావచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ యూనిక్గా ఉండే వాళ్ళ కోసం ఇది స్పెషల్ స్టాల్ అని నేనైతే చెప్తాను. నా పేరు శోభ అండి, నీరెట్టి శోభ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? స్టేషన్ గన్పూర్ అండి, జనగాం జిల్లా. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ఈ మేళ? ఇలా బాగానే ఉంది మేడం. ఆర్డర్ వస్తుంది మాకు, కొంచెం ఆర్డర్ కోసం వచ్చడం అవుతుంది. బాగానే ఉంది ఇక్కడ. ఫస్ట్ టైమా గతంలో ఎప్పుడైనా? నేను ఎక్కడికి కొడితే అక్కడికి వెళ్తాను. గుంటూరు, విజయవాడ, వైజాగ్ స్టేషన్, ఏలూరు, తిరుపతి ఇవన్నీ వెళ్ళొస్తాను మేడం. సో ఎక్కడ మీరు నేర్చుకుంది? మా ఇంటి దగ్గరే మేడం, గన్పూర్లో నేర్చుకున్నారు. సో ఇట్లాంటి మేళాస్ పెట్టడం వల్ల మహిళలకు ఎట్లా ఉపయోగపడుతుంది? మహిళల కంటే మేడం బయట ఇంట్లో ఉండి చేసిన అన్ని రోజులు వేరే వాళ్ళకు మాకు సేల్ చేసే వాళ్ళు ఉండే కుటుంబాన్ని. అతను చనిపోయిన కంచి మా పనులు బయటికి రాలేదు మేడం. తర్వాత అతను చనిపోయిన కంచి మేము ఇంకా ఇంట్లో ఉండి ఇంకా వేరే పనులకు కూడా అలవాటు అయిపోయాను. తర్వాత ఈ గవర్నమెంట్ గోల్కొండ ఆఫీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బయటికి తీసిండ్రు. ఆ తర్వాత మేము స్టేట్ అవార్డు చేసుకోవడం జరిగింది. స్టేట్ అవార్డు చేసి మేము బయటికి వచ్చి ఇప్పుడు ఎగ్జిబిషన్లో పోవడము, ఆర్డర్ తీసుకపోయి ఇంటి దగ్గర 10 మందికి ఉపాధి కల్పించడము, నేర్పిస్తాము. మేము ట్రైనింగ్ ఇస్తాము. ఈ గోల్కొండ ఆఫీస్ నుండి మాకు ట్రైనింగ్లు పడితే ట్రైనింగ్లకు పోతాము, ట్రైనింగ్ ఇస్తాము. మళ్ళీ ఉన్న వాళ్ళకి ఇట్లా ఆర్డర్ తీసుకపోయి ఉపాధి చేపించుకుంటాం. సో ఇట్లా చేపించడం వల్ల కూడా మళ్ళీ మీకు ఆర్థికంగా ఏం లాభం వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా తిరగడానికి ఉండాలి, ఖర్చులకు ఉండాలి, ఇల్లు గడవాలి కదమ్మా. ఇప్పుడైతే మేడం ఇప్పుడు టీఏడీ చేస్తారు కాబట్టి కేవలం ఇక్కడ తినేవాడికి సరిపోతుంది. ఆర్డర్ ఏమన్నా వస్తే నలుగురికి ఉపయోగపడతాము, నలుగురిని చేసుకొని నలుగురికి. సో ఇక్కడ ఏమైనా ఐటమ్స్ ఉంటే అవి మీరు అమ్ముకోవచ్చు, చేసిస్తే. కానీ మేడం మేము ఇక్కడ ఐటమ్స్ పెడితే ఏమవుతుంది అంటే మేడం, మేము చేసిన ఐటమ్స్ వాళ్ళకి నచ్చదు, అది కొనలేకపోతారు. ఆ స్టాక్ అట్లా నిలబడితే మాకు ఉపాధి కలగదు. అందుకు మేము చేసే ఐటమ్స్ ఎక్కువ పెట్టుకోము. షాంపూలు మోడల్ పట్టుకొచ్చి ఆ మోడల్స్ చూపించి, ఇంకా కాకపోతే ఇప్పుడు వాళ్ళు గుగ్గులు అదే అంటే సర్కిల్ చేసినవి అన్ని పంపిస్తే దాన్ని బట్టి మేము చేసి కొరియర్ ద్వారా కానీ లేకుంటే డోర్ డెలివరీ కానీ చేసుకుంటాం. ఓకే. సో అట్లా ఒక్క ఐటమ్ ఎంత సేల్ పోతుంది మీకు?
ఒక ఐటమ్ అంటే ఒక ప్రైజ్ని బట్టి ఉంటుంది మేడం. ఒక ప్రైజ్ ఒక రోజులో బేసిక్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక నెల వచ్చేసరికి మేము 1 లక్ష రూపాయల వరకు చేపిస్తాం. 1 లక్ష రూపాయల వరకు చేసుకుంటారు. మేము 10 మంది కలిపి 1 లక్ష రూపాయల వరకు చేయించుకుంటాం. ఓకే. ఇక అట్లా మేము అందరము ఈ ఐటమ్స్ కర్రీ అంతా దారాలు అది పోంగ మేడం. ఇప్పుడు హ్యాంకర్ దారాలకు ఖర్చులకు అంతా పోంగ మెటీరియల్కి పోంగ మిగిలిన అందరం తలా ఇంత తీసేసుకుంటాం షేర్ లాగా. సో అట్లా ఇంట్లో ఉండి కూడా ఏదో ఒక ఉపాధి చేసుకుంటున్నాం మేడం. ఫర్ ఎవర్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో రెగ్యులర్ కంటే ఇక్కడ ఏం డిఫరెంట్ ఉంది అని నాకు అనిపించింది. సో అది నాకే తెలియదు. ఒకసారి దాంతో మనం మాట్లాడదాం. ఇన్ జనరల్గా మనం టిఫిన్ బ్యాగ్స్ యూజ్ చేస్తుంటాం, హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తుంటాం, లగేజ్ బ్యాగ్స్ యూజ్ చేస్తుంటాం. సో ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తాం కదా. సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీటితో పాటు ఇంకేమేమి ఉన్నాయండి? మా దగ్గర ఇప్పుడు లేడీస్ కోసం ఈ వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్, సమోసా బ్యాగ్ అంటాము. ఇది కొంచెం లాంగ్ లాస్టింగ్ అనమాట. వాష్ చేయొచ్చు, వాషబుల్. మేము ఆర్డర్స్ తీసుకుంటామండి. అయితే ఇన్ జనరల్ గా జూట్ ఏది మనం తీసుకున్నా కూడా వాష్ చేసిన తర్వాత సెకండ్ యూస్ అంటే అది ఫైబర్ జూట్, అది ఎకో ఫ్రెండ్లీ. కాకపోతే వాష్ చేయొచ్చు, నార్మల్ వాష్ చేయొచ్చు. హ్యాండ్గా వాష్ చేసి ఊరికే ఇలా వేయాలి. కొంతమంది వాషింగ్ మెషిన్లో వేసేస్తారు. దానికి ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది, అది కొంచెం డీలా అయితే. అదర్వైజ్ ఇట్స్ గుడ్. యా. సో ఇప్పుడు మీ దగ్గర ఏ రేట్ నుంచి స్టార్ట్ అయ్యాయి? మా దగ్గర పెన్సిల్ పౌచెస్ ఉన్నాయి 60 రూపీస్ నుంచి. ఓకే. ఇంకా చిన్న పౌచెస్ ఒక 40 రూపీస్ నుంచి. ఓకే. మాకు చిన్న చిన్న ఆర్డర్స్ కూడా ఉంటుంది, పెద్ద ఆర్డర్స్. ఇప్పుడు గిఫ్ట్ ఐటమ్స్ లేదంటే ఈ మధ్యకాలంలో పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్స్ ఇలా సో అట్లాంటివి కూడా చేస్తుంటాం. ఇలా మేము కస్టమైజేషన్ చేస్తాము. కస్టమైజ్ చేసి ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ లోగో ఉంటుంది, వాళ్ళ పేరు, సర్నేమ్తో పాటు అలాగా. ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు ఈ బిజినెస్? ఆల్మోస్ట్ 10 years. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. ఇప్పుడు కరోనా తర్వాత కొంచెం వర్క్మెన్షిప్ కొంచెం తగ్గిపోయింది అంతే, కానీ అయినా క్రేజ్ మాత్రం ఉంది. సో మీ స్టోర్లో ఈ స్టోర్లో కాస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? అదే 30 రూపీస్ నుంచి. 30 రూపీస్. సో ఇట్లా ఇక్కడ ఎవరైనా జూట్ ఇన్ జనరల్గా మనం వాడుతూనే ఉంటాం. సో అందుకంటే కొంత వైడ్ వెరైటీ కావాలంటే ఇందాక మనం చూసినాం కదా సమోసా బ్యాగ్ అని. సో సమోసా బ్యాగ్తో పాటు ఇగో ఇట్లాంటివి పెద్ద బ్యాగ్స్, కొంత లగేజ్ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే సో ఆ లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇంకో ల్యాప్టాప్ బ్యాగ్స్. సో ఈ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఇట్లాంటి బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ మధ్యకాలంలో కలంకారీ చాలా ఫేమ్ అయిపోయింది కదా. ఇక్కడ జూట్ పైన కూడా కలంకారీ కనిపిస్తుంది మనకి. ఏదో చూడండి. సో చూడడానికి క్లాత్ పేస్ట్ చేసిరేమో అని అనుకుంటాం, కానీ క్లాత్ కాకుండా కలంకారీ ప్రింటే దీనిపైన చేశారనమాట. ఇగో. సో ఈ మధ్యకాలంలో కలంకారీ బాగా ఫేమ్ అయిపోయింది కదా. సో అట్లాంటివి కూడా. ఇది కాస్ట్ ఎంత అండి? ఇది 350 రూపీస్. సో ఇట్లా 350 రూపీస్. సో డిఫరెంట్ టైప్స్గా మనకు కనిపిస్తున్నాయి. కొంత జూట్లో కూడా ట్రెండీగా ఉండాలి, ఫ్యాషనబుల్గా ఉండాలి అంటే ఇగో ఇట్లా. సో ఇది కంప్లీట్ జూట్. ఆ జూట్ పైన చిన్న లేసి ఇచ్చిండ్రు. సో ఇవ్వడం కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్. సో ఇక్కడ కనుక వస్తే నంబర్ ఆఫ్ డిజైన్స్ వెరైటీస్ అయితే మనకి జూట్లో కనిపిస్తాయి. సో బయటతో పోలిస్తే ఇక్కడ కాస్ట్ అయితే తక్కువ ఉంటుందని చెప్పగలుగుతా శిల్పారామంలో. ఎందుకు అని అంటే శిల్పారామంలో ఇక్కడ స్టాల్స్ ఏదైతే ఏర్పాటు చేసుకుంటారో సో వాళ్ళకి సపరేట్గా స్పెషల్ ఛార్జెస్ ఏమీ తీసుకోరు కాబట్టి వాళ్ళు ఏదైతే తయారు చేసారో అదే రేటుకి మనకు అమ్ముతుంటారు. సో బయట అయితే అట్లా ఉండదు. వాళ్ళు షాప్ పెట్టుకోవాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలి, వర్కర్స్కి పే చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మన మీదే పడతాయి రేటు. కానీ ఇక్కడ మాత్రం అట్లా ఉండదు కాబట్టి వాళ్ళే సొంతంగా హ్యాండ్లూమ్ వీవర్స్ కావచ్చు, లేదంటే హస్తకళలు చేసేవాళ్ళు కావచ్చు, ఇట్లా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఇస్తుంటారనమాట మీలలో ఛాన్స్. సో వాళ్ళే నేరుగా మనకు అమ్మడం వల్ల కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో ఇది జూట్ మేళాతో పాటు మేళా సంబంధించిన స్పెషల్ స్టాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ వీవర్స్ కళాకారులకు సంబంధించిన ఇంట్రెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ మెటీరియల్స్ కావచ్చు, రేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.